వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. లవకుశ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అయోధ్య వ్యవస్థాపకులు మహంత్ శ్రీ 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 కమలనాయన దాస్జీ మహారాజ్ ఆదివారం నాడు ట్రస్ట్ జాతీయ వైస్ చైర్మన్ నంబూరి విజయశ్రీ చౌదరి వెంకటేశ్వరరావు దంపతుల ఆహ్వానం మేరకు హైదరాబాద్లోని వారి నివాసానికి విచ్చేసి వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా నంబూరి విజయశ్రీ చౌదరి దంపతులు స్వామివారికి వేద పండితులతో ఘనంగా స్వాగతం పలికారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం అనేక మంది తమ జీవితాలను త్యాగం చేశారని, ప్రధాని నరేంద్ర మోడీ రామ మందిరం నిర్మించి వారి త్యాగం చిరస్థాయిలో నిలిచిపోయేలా చేశారని అన్నారు. అనంతరం విజయశ్రీ మాట్లాడుతూ మహంత్ శ్రీ 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 కమలనాయన దాస్జీ మహారాజ్ తన నివాసానికి రావడం నా పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఆయనకు ఎంతో ఘన స్వాగతం పలికామని తెలిపారు. నాయకులు, భక్తులు, కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని మహంత్ శ్రీ 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 కమలనాయన దాస్జీ మహారాజ్ని దర్శించుకున్నారని తెలిపారు. అపాయింట్మెంట్ కూడా దొరకని మహారాజ్ ఈ ప్రాంతానికి రావడం చాలా ఆనందంగా ఉందని వారందరూ తెలిపారు. सबको भगवान की भक्ति करनी चाहिए, यही जीवन में आवश्यक है। भगवान श्री राम जी के आदर्श पर, समता और समरसता पर सबको चलना चाहिए। इसी से समाज का कल्याण है, परिवार का कल्याण है, राष्ट्र का कल्याण है। भगवान श्री राम जी ने जिस प्रकार से सबको प्रेम दिया है, दाताओं को प्रेम देने वाले भगवान श्री राम, पत्थरों को प्रेम देने वाले भगवान श्री राम, जड़ वृक्षों को प्रेम देने वाले भगवान श्री राम, सबको उन्हीं के आदर्श पर चलना चाहिए। आज समाज में, राष्ट्र में यही आवश्यकता है। ये जो विघटनकारी शक्तियाँ सब प्रकार से फैलती जा रही, बढ़ती जा रही हैं, हमें भगवान श्री राम के आदर्श के द्वारा सबको दबाना है, राष्ट्र में प्रेम स्थापित करना है, तभी राष्ट्र सब प्रकार से अखंड होगा। राष्ट्र है तो हम हैं, हमारी अस्मिता है, हमारा धर्म है, हमारा कर्म है, हमारा पूजा है, पाठ है। राष्ट्र नहीं तो राष्ट्र की तो कुछ भी नहीं। राष्ट्र के ऊपर बहुत बड़ा संकट है। जिस जनसंख्या के विषमता के आधार पर राष्ट्र की बंटवारा हुआ था, आज वो सुरसा की तरफ मुंह फैलाए हुए बढ़ती जा रही है। इसलिए इसे रोकना हमारा पुनीत कर्तव्य है। जिस समय देश स्वतंत्र हुआ, तत्कालीन प्रधानमंत्री ने राष्ट्र के विरोध में, धर्म के विरोध में, सनातन परंपरा के विरोध में धारा 30 और मंदिर विधेयक लेकर के आए। इसे हमें सब प्रकार से नाकाम करना है। हमें समता समरसता स्थापित करना है, तभी राष्ट्र की रक्षा होगी, राष्ट्र अखंड होगा। జై శ్రీరామ్ అండి అందరికీ. జై శ్రీరామ్. ఈరోజు మన ఇంటికి అయోధ్య గురువుగారైన ఫౌండర్ ట్రస్టీ శ్రీ 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 మహారాజ్ మహంత్ కమలనాయన్ దాస్ గారు మన ఇంటికి రావడం జరిగింది. ఆయన మన దగ్గరికి రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎంతోమంది ఆయన అపాయింట్మెంటే దొరకదు. అలాంటిది ఆ ట్రస్ట్లో ఒక సభ్యురాలైనందుకు నాకు ఈ అదృష్టం నాకు వచ్చింది. అదంతా రాముడి దయ. ఈ అదృష్టం నాకు వచ్చినందుకు అసలు ఈ జన్మ అనేది నాకు ధన్యమైపోయిందని నేను భావిస్తున్నాను. అలాగే అందరు కూడా ఈరోజు భక్తులు రావడం జరిగింది. అందరు కూడా ఆయన యొక్క ఆశీస్సులు, దీవెనలు తీసుకోవడం జరిగింది. అలాగే ఎందుకంటే శ్రీరాముడు నడయాడిన నేల నుంచి మనకి ఇక్కడికి వచ్చిండు కాబట్టి ఆయనే సాక్షాత్తు శ్రీరాముడిగా మనం భావించాలి. ఎందుకంటే 109 రోజులు ఆయన సత్యాగ్రహం చేయడం వల్లనే మనకి అయోధ్య ఏర్పడింది. ఎందుకంటే ఆ కరసేవకులు ఎంతోమంది అక్కడ బలిదానాల వల్ల మనకందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే బాబ్రీ మసీదు, రాముడి యొక్క ఈ రామ మందిరం గొడవ అనేది ఎప్పుడో చాలా కాలం నుంచి జరుగుతూ వస్తుంది. తర్వాత మన భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత, మన భారతీయ జనతా పార్టీ హయాంలో మోడీజీ మనకి ప్రధానమంత్రి అయిన తర్వాత మనకి ఈ అయోధ్య అనేది రామ మందిరాన్ని కట్టడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈరోజు గురూజీ మా మహారాజ్ కమలనాయన్ దాస్ గారిని చూసి చాలా ఆనందం వ్యక్తం చేశారు. జై శ్రీరామ్.